లో ఉన్నటువంటి మరి రవణకు మరి మిగతా మిత్రులకు నమస్కారం. వాస్తవంగా కవిత సీఎం అవడేమో కానీ మొత్తానికి ఇలా ఆమె వేషాలను చూస్తుంటే నవ్వే పరిస్థితికి అయితే వచ్చింది. ఎందుకంటే ఇలా కేసీఆర్ తనయగా ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆమె చేయని దందాలు లేవు అనేది మనం మీడియాలో చూసినాం. మనకు విపక్షాల అప్పుడు ఇదే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి కూడా చూసినాం. ఎందుకంటే కవిత మొత్తము కేసీఆర్ కుటుంబం అంతా దోపిడీకి ఎగ్గబడ్డది. అందులో కవిత ప్రధాన కేంద్రంగా నడిపిస్తుంది. ఇసుక దందా, లిక్కర్ దందా, ఇంకా అన్ని సెటిల్మెంట్ అన్నా కూడా ఈవెన్ ఆమె ఎలాగ పోయిందంటే నయము వ్యవహారాలలో కూడా కవితకు షేరింగ్ ఉన్నది, లేకపోతే ఆమె అని ప్రచారము జరిగినటువంటి పరిస్థితి. నయం తెచ్చిన తర్వాత ఆమె భూముల గురించి నయము దక్షిణలో లేకపోతే ఏదో రకరకాల ఆరోపణలు ఇటువంటి జరిగిన క్రమంలో అప్పుడు అందరు మంచిగానే ఉన్నారు. కేటీఆర్ బాగానే ఉన్నాడు, కేసీఆర్ బాగానే ఉన్నాడు, కవిత బాగానే ఉన్నాడు, హరీష్ రావు బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఎక్కడైతే లిక్కర్ కేసులో పోయి జైలు పోయి మరి ఊసలు ఎక్కువ పట్టేసినటువంటి పరిస్థితిలో ఇక్కడ మరి ఏమైంది అంటే ఇక్కడ ప్రధానంగా అవపడతా ఉన్నది అంటే ఆస్తుల పంపకాలు ప్రధానంగా అవపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అధికారం లేదు, ఉన్న ఆస్తులను పంపించడానికి కేసీఆర్ ఈమె చేసిన చక్కని వ్యవహారానికంటే వాళ్ళు చక్కని పనులు ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ ఈమె వాళ్ళు ఆరోపణలు మాత్రం ఎదుర్కొంటున్నారు. కానీ ఈమె మొత్తానికి ఆరోపణలతో పాటు కేసుల్లో ఇరుక్కపోయి కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితిలో కొంత మరి కేసీఆర్ అయిష్టతను ప్రదర్శించడం ఇవన్నీ కూడా కొంత ఆమెకు అంటే భవిష్యత్తులో నాకు ఇక్కడ ఏం వాటా రాదని అనుకుంటుందో లేకపోతే ఏదనుకున్నదో కానీ ఆమె చేస్తున్నటువంటి తతంగం అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బదనామయ్యే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ చెప్తేనే కవిత చేస్తున్నదనే ఆలోచన ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తా ఉన్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ కు అనుకూలంగా ఇవి చేస్తున్నటువంటి ఆ కాంగ్రెస్ ను నమ్మేయడానికి చేస్తున్నదా లేకపోతే కాంగ్రెస్ ను బదనాం చేయడానికి చేస్తున్నదా అనేది కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక మాధవరము కృష్ణారావు ఒక్కటే కాదు సమస్య ఏదంటే మహేశ్వర రెడ్డి ఒక్కటే కాదు. ఆమె బయటికి వచ్చిన ప్రతి సందర్భంలో జగదీశ్వర్ రెడ్డి మీద అటాక్ చేసింది, మల్లారెడ్డి పాలెం మీద పూల మీద మల్లారెడ్డి మీద అటాక్ చేసింది. అంటే మీకు ఎక్కడ చేయని సందర్భం లేదు. ఇప్పుడు ఎక్కడ ఏ జిల్లా పోతే ఆ జిల్లాకు ఒకటి అంటించేసి వస్తాను. ఇప్పుడు ఒకటి మనం నమ్మినా నమ్మకపోయినా షర్మిల పరిస్థితి కూడా ఇదే పంపకాల మీద ఆస్తుల పంపకాల మీద పంచాయతీ పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన షర్మిల కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నది. ఎందుకంటే జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని పట్టించిందే షర్మిల. ఆ పద్ధతిలో కొంత సరే మనకు ఆమె మరి ఆడ కూడా పంపకాల మీద కావచ్చు అధికారం మీద కావచ్చు కొంత అవకాశం రాక కొంత తిరుగుబాటు చేసేది. కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితి అంటే షర్మిలకు ఈ లెక్కర్ రాణి అనో లేకపోతే ఇష్ట దందా చేసిన అక్రమ రాణి అనో చెప్పి పేరు పడలేదు. కాబట్టి షర్మిల కొంత ఇప్పుడు అన్న మీద పోరాటం చేసుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ ఈ అక్రమాలలో ఇరికినటువంటి సందర్భం లేదు. ఈమె మొత్తం అక్రమాలలో ఇరికి ఈమె మొత్తము ఒక బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతుకు పోవడానికి ప్రధాన కారణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కవిత ఏదో నీతి మంత్రాలు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణ చేసినంత మాత్రాన సమాజమే నమ్మే పరిస్థితి లేదు. అందరూ ఇప్పుడు వాళ్ళు అది 2014 నుంచి అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకిస్తారో లేకపోతే ఇంకేదో ఇస్తారో బాగుండేది. కానీ ఆ పరిస్థితి ఎక్కడ చేయలేదు. ఇప్పుడు అధికారం మీనాక కేసుల పాలవుతున్నప్పుడు కేసుల నుంచి రక్షించుకోవడం కొరకు చేస్తున్నటువంటి ఒక డ్రామా అనేది